టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మన దేశంలోనే అత్యంత పెద్దవైన 3 వ్యాపార సామ్రాజ్యాలు కలిపినా సరే ఈ టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీసే పెద్దది. ఇంత పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నడిపిన రతన్ టాటా గారు పెళ్లి చేసుకోలేదు. ఆ కారణం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. రతన్ టాటా గారు 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడే వారి తల్లిదండ్రులు విడిపోయినందువలన ఆయన అతని నానమ్మ గారి దగ్గరే పెరిగారు. అమెరికా నుండి ఒక మంచి యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కంప్లీట్ చేశారు. తరువాత ఐబీఎం నుండి ఉద్యోగ అవకాశం వచ్చినా సరే జేఆర్డీ టాటా గారు ఇండియాకి తిరిగి వచ్చి టాటా స్టీల్ కంపెనీని చూసుకోమని సలహా ఇవ్వగా అతని కోరిక మేరకు రతన్ టాటా గారు ఇండియాకి తిరిగి రావాల్సి వచ్చింది. అయితే రతన్ టాటా గారు పెళ్లి చేసుకోలేదు. కారణం ఆయన అమెరికాలో ఉన్నప్పుడు ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. చదువు పూర్తయిన తర్వాత జేఆర్జీ టాటా కోరిక మేరకు ఇండియాకి రావాల్సి వచ్చింది. ఆ అమ్మాయి కూడా ఇండియాకి రావడానికి సిద్ధపడింది. కానీ అదే సమయంలో ఇండియాకి చైనాకి యుద్ధం జరుగుతూ ఉండడం వల్ల ఆ అమ్మాయి భయపడి ఇండియాకి రాలేదు. అమెరికాలోనే ఒకరిని పెళ్లి చేసుకుందని రతన్ టాటా గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారట. ఆ తరువాత ఆయన ఇక పెళ్లి గురించి ఆలోచించలేదంట. ఇంత పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని ఎన్నో ఒడిదుడుకులతోటి, అవమానాలు, అవరోధాలతోటి ఎదుర్కొన్న ఆయన ఒక మంచి వ్యాపారవేత్త అని మాత్రమే కాదు, ఒక మంచి ప్రేమికుడు అని కూడా ఈ సంఘటన చెప్తుంది.